క్షమ. ఈ మాటకు అర్థం ఏంటంటే క్షమ, క్షమించటం. దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు? క్షమించటంలో గల అర్థం ఏంటి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. అంటే నేను దేవుణ్ణని వారికి తెలియదు, నేను దైవ కుమారుణ్ణని వారికి తెలియదు, నేను పరలోకం నుండి వచ్చానని వారికి తెలియదు, నా మాట దేవుని మాటలని వారికి తెలియదు. కాబట్టి వారిని క్షమించమని దేవుడికి ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం గమనించవలసింది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. తెలియదు క్షమించండి, తెలియదు క్షమించండి, తెలియదు క్షమించండి. తెలిసి పాపం చేస్తే క్షమ లేదు. దేవుని స్తోత్రం. పాయింట్ గుర్తుపెట్టుకోండి. తెలియదు క్షమించండి, తెలియదు క్షమించండి, తెలియదు క్షమించండి. కానీ ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరికీ ఏది పాపమో ఏది చేయకూడదో తెలుసా తెలియదా? చెప్పాలి. అందుకే పౌలు అన్నాడు, తెలియక చేసి తిని గనక దేవుడు నన్ను క్షమించాడు, తెలిసి చేస్తే క్షమించడు. కాబట్టి హెబ్రీ 10లో అంటాడు పౌలు, మనము అనుభవ జ్ఞానము పొంది బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల తీక్షణమైన తీర్పు ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనకి పాపం చేయకూడదని ఖచ్చితంగా తెలుసు, అటు ఇటు చూడకూడదని తెలుసు, తప్పుడు చూపులు ఉండకూడదని తెలుసు, తప్పుడు ఆలోచనలు ఉండకూడదని తెలుసు, వ్యభిచారం అంటే ఏంటో తెలుసు, తాగుడు అంటే ఏంటో తెలుసు, దొంగతనం అంటే ఏంటో తెలుసు, ఒకళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఉండటం అంటే ఏంటో తెలుసు, దొంగిలించడం అంటే ఏంటో తెలుసు, విమర్శించడం తెలుసు, ద్వేషించడం తెలుసు. మీకు తెలుసా? తెలియక చేసిన వారిని క్షమించమన్నాడు. హల్లెలూయా.